పాక్ గూఢచర్యం చేసిన సిఆర్పీఎఫ్ జవాను అరెస్ట్. పాకిస్తాన్ కు రహస్య సమాచారం ఇచ్చిన ఆరోపణలపై సిఆర్పీఎఫ్ జవాను ఒకరిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. జవాను డబ్బు కోసం దేశ రహస్యాలు లీక్ చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అనంతరం జూన్ 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా పేర్కొన్న కోర్టు సాయుధ బలగాల విశ్వసనీయతను దెబ్బతీసే చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢాచారి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు గూఢాచారులు అరెస్ట్ అయ్యారు. నిందితుడిపై యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 15, 16, 18 కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఏప్రిల్ 22న కశ్మీర్ లో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో గూఢాచారులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి.